నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 41వ డివిజన్ను దేశంలోనే మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి యానాల కరుణాకర్ రెడ్డి అన్నారు. డివిజన్ ప్రజలు తనపై నమ్మకం ఉంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 41వ డివిజన్ బీజేపీ అభ్యర్థి యానాల కరుణాకర్ రెడ్డి మంగళవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరూ ఊహించని విధంగా 41వ డివిజన్ను అభివృద్ధి చేసే శక్తి తమకు ఉందని అన్నారు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలని, ప్రధాని మోడీ నాయకత్వాన్ని సమర్థించాలని కోరారు. పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులే అని, పట్టణాల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర 1% కూడా లేదని విమర్శించారు. దీనిని మేధావులు అందరూ అర్థం చేసుకుని బీజేపీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. 41వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, లోకనబోయిన రమణ, పబ్బతి యాదయ్య, చిట్టిమల్ల సత్యనారాయణ, తోగుటి వెంకన్న, అనుదీప్, నాగులపాటి మహేందర్, నల్లవంశీ, తోగుటి పవిత్ర, నాగమణి, శ్రీధర్ రెడ్డి, సాయన్న, యానాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని 41వ వార్డు డివిజన్ పరిధిలోని అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. 41వ వార్డుని నల్లగొండలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ఒక మోడల్గా తీర్చిదిద్ది భారతదేశం మొత్తం మన వార్డు కలిగి చూసేటట్టు ఉన్నతమైన ఆలోచనతోటి, ఉన్నతమైన ఆశయాలతోటి దాన్ని అభివృద్ధి చెంది అసలు వార్డు అంటే ఇలా ఉంటుందా, ఇంత ఉంటుందా అనేది మీరు ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ చేసి రూపుదిద్దగల శక్తి, ఆ వీల్ పవర్, ఆర్గనైజేషన్ చేయించగల శక్తి మాకు ఉంది. దయచేసి మార్పు రావాలి. ప్రజలకు ఎప్పుడు కూడా మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. మీరు ఇక్కడ దరిదాపులో ఒక 4-5 కాలనీలు, శ్రీనివాస్ నగర్ కానీ, అండాల వీధి కానివ్వండి, పద్మావతి కాలనీ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, రైల్వే క్వార్టర్స్ కానివ్వండి, చర్చి దగ్గర ఆర్టీస్ కానివ్వండి, ఇక్కడ అపార్ట్మెంట్స్ వాళ్ళకు డ్రైనేజ్ ప్రాబ్లం హెవీ ఉన్నది. దీన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఏమైనా షోయింగ్ చేసుకొని ఇవన్నీ వేరాలు పోతున్నాయి. కానీ శాశ్వత పరిష్కారాలకి మేము ముందుండి శాశ్వత పరిష్కారం చేసి చూపిస్తాం. దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి బీజేపీని అభ్యర్థిగా వస్తున్న నా పేరు యానాల కరుణాకర్ రెడ్డిని ఆశీర్వదించి కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నల్గొండ పట్టణం 41వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఇవాళ విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. మా యొక్క వార్డు అభ్యర్థి యానాల కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు వార్డులో తిరుగుతుంటే మీరు ఒక్కసారి అటు విజువల్స్ కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ చెత్త కుప్పలు, ఈ రకంగా ప్రజలు నానా రకాల సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ సమస్యలను గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడ చెత్త కుప్పలు అక్కడ డ్రైనేజీలు, రోడ్ల మీద నీళ్లు నిలవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నిటిని ప్రజలు మాకు చెప్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మా అభ్యర్థి గెలిచిందంటే వెంటనే వీటన్నిటి పట్ల మేము పారిశుద్ధ్యంపై ఈ వార్డులో దృష్టి పెట్టి అలాగే ఇంటికి కూడా తాగునీటిని అందించడం జరుగుతుంది. వేసవిలో ఇంకా అదనంగా కూడా నీటిని అందించడం జరుగుతుంది. మా అభ్యర్థి తరపున మేము చెప్తుంది ఏంటంటే మేము గెలిచిన వెంటనే ఇక్కడ వాడలో కూడా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. మాకు 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, వారి నాయకత్వంలో నిధులను తీసుకొచ్చి మా ఒక్క వార్డుని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాం.